హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బియ్యపిండి బెల్లంతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 1 కప్ బెల్లం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో బియ్యపిండి కూడా తీసుకోవాలి. అలా తీసుకొని సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా పిండి మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒకే పిండితో 4 రకాలు చేసుకునేది ఎలానో చూద్దాం. ముందుగా ఉండ్రాలు ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఆ తర్వాత కుడుములు, ఇలా కుడుము చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా బెల్లం అప్పలా కూడా చేసుకోవాలండి. ఒకే పిండితో 4 రకాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత మోదక్ వినాయకుడికి చాలా చాలా ఇష్టం అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మోదక్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నైఫ్తోని చిన్న చిన్న లైన్స్లా సైడ్స్కి కట్ చేసుకోవాలండి. అంతేనండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి అన్నీ ఇలా పెట్టేసుకోవాలండి. అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక 10 మినిట్స్ పాటు ఆవిరి కుడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత తీసేయాలండి. అంతేనండి, చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అండి. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.